హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ప్రసాద్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. సో వ్లాగ్స్ అనేవి అండ్ వీడియోస్ అనేవి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు సారీ గైస్. సో అండ్ యూట్యూబ్లో కంటిన్యూషన్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అసలు యూట్యూబ్ పట్టించుకోలేకపోతున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా నేను ప్రసాద్ కలిసి బీచ్కి వెళ్తున్నాము. మాది చీరాల అని మీకు అందరికీ తెలుసు కదా, నా వీడియోస్ ముందు నుంచి చూస్తూ ఉంటే. సో మాది చీరాల అనమాట. సో చీరాలలో బీచెస్ ఫేమస్ అని ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ బీచెస్ ఎందుకు ఫేమస్ అంటే అక్కడ ఈ మధ్య ఏంటంటే రిసార్ట్స్ ఇవన్నీ ఓపెన్ చేసి అండ్ అవుట్ సైడర్స్ హైదరాబాద్ నుంచి వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తూ ఉన్నారు. సో అట్లా చీరాల బీచెస్ అనేవి ఈ మధ్య కాలంలో కొంచెం ట్రెండింగ్ వచ్చాయి. సో ఎందుకు మాకు కామనే అండి, బయట నుంచి చూసే వాళ్ళకి బాగుంటుంది, బట్ మాకు వెరీ కామన్, ఎప్పుడు పక్కనే ఉంటుంది కాబట్టి. సో ఎలా ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. ఇది మేము అక్కయ్యపాలెం నుంచి కటారపాలెం నుంచి వెళ్తున్నాం అనమాట. అండ్ దారిలో ఇది కొత్తగా కట్టిన సాయిబాబా టెంపుల్. సో అదే మీకు చూపిస్తున్నాను. ఇది కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఈ మధ్యనే. సో మేమైతే ఈ బీచ్ నుంచి మాకు ఎలా ఉంటుందంటే వరుసగా ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లకి ఒక సైడ్ అంతా బీచ్ ఉంటుంది. సో ఆ బీచ్ అంతా కంటిన్యూషన్గా ఉంటుంది. సో ఒక బీచ్కి వెళ్ళి ఆ బీచ్ నుంచి ఇంకొక బీచ్కి వెళ్ళొచ్చు అనమాట. సేమ్ అంతా ఒకటే, ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మేము ఫస్ట్ వచ్చేసి అక్కయ్యపాలెం నుంచి కటారపాలెం బీచ్కి రీచ్ అయ్యాము. కటారపాలెం బీచ్ దగ్గర నుంచి డైరెక్ట్గా చీరాల వాటరేవ్ బీచ్కి రోడ్డు ఉంటుందన్నమాట. సో బీచ్ పక్కనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, అందుకని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా దూరంగా, అది బీచే. సో బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే చీరాల వాటరేవ్ బీచ్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే ఈ బీచ్ దగ్గర రిసార్ట్స్ అయితే ఏమీ ఉండవు, ఓన్లీ షాప్స్, ఓన్లీ మునిగి అయితే వచ్చేయచ్చు, చూసి రావచ్చు. మీకు రిసార్ట్స్ అవి కావాలనుకుంటే డైరెక్ట్ చీరాల బీచ్కి వెళ్ళాలన్నమాట, వాటరేవ్ బీచ్కి. సో చూడండి కనిపిస్తుంది కదా నాకు లెఫ్ట్ సైడ్లో, మీకు దూరంగా చూస్తే ఆ బ్లూ కలర్ అంతా స్కై కనిపిస్తుంది బీచ్ అంతా. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నేను చీరాల్లో ఉండి కూడా చాలా రోజులు అయిపోయింది, ఈవెన్ 1 year పైన అయింది బీచ్కి వెళ్ళి. ఎందుకంటే ఇన్ ప్రెగ్నెన్సీ బీచ్కి మా సైడ్ అసలు ప్రిఫర్ చేయరు, మంచిది కాదు అని చెప్పి మేము వెళ్ళలేదన్నమాట. సో ఆఫ్టర్ డెలివరీ అయినా తీసుకెళ్ళమని చెప్పి ఫస్ట్ నుంచి అడుగుతున్నాను. సో ఫైనల్గా మళ్ళీ హైదరాబాద్ వెళ్తే కుదరదు అని చెప్పి ఇంకా మేమిద్దరం వచ్చేసాము బీచ్కి వెళ్దాము అని చెప్పి. సో చూడండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా బీచే. మేము ఇంకా వెళ్తూ ఇట్లా వెళ్తూ ఉంటే చీరాల వాటరేవ్ బీచ్ వస్తుంది. అక్కడైతే అవుట్ సైడర్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ టూరిస్ట్ వాళ్ళందరూ ఉంటారనమాట. సో కొంచెం మునగడానికి దానికి బాగుంటుంది అని చెప్పి మేమైతే అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇదంతా నా ప్లానే అండి. యాక్చువల్గా ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నాం. సో వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్గా లేరు అండ్ ఎవరికి కుదరట్లేదు. మెయిన్గా అందరూ వస్తే కుశల్ని చూసుకోవడానికి ఎవరు ఉన్నారు కదా. సో అమ్మ అనింది మీరిద్దరు వెళ్ళేసి రండి ఒక ఈవినింగ్ చూసుకొని అని చెప్పి ఈవినింగ్ టైం వెళ్ళాము. మార్నింగ్ అంతా ఎండగా ఉంటుంది కాబట్టి కష్టమైపోతుందని చెప్పి ఈవినింగ్ 4కి అలా వెళ్ళాము. 6 వరకు ఉండి వచ్చేసామన్నమాట. సో చూడండి ఇదొక రిసార్ట్ అనమాట. ఇది కొత్తగా ఓపెన్ చేసిన రిసార్ట్స్ అనమాట ఇవన్నీ. ఇట్లానే వరుసగా మీకు బీచ్ వ్యూ రిసార్ట్స్ కావాలంటే బీచ్ వ్యూ ఉంటాయి. ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి అనుకుంటా మేబీ. కొంచెం బ్యాక్ సైడ్ బీచ్ వ్యూ లేకపోయినా పర్లేదు అనుకుంటే అవి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి. సో మేము అక్కడ సీ బ్రిడ్జ్ దగ్గర అయితే ఆగి, ఇది వాక్వే ఉంటుంది, ఇలా నడుచుకుంటా బీచ్ దగ్గరికి రీచ్ అయ్యాం. మేము వచ్చింది సీ బ్రిడ్జ్, రామాపురం బీచ్. సీ బ్రిడ్జ్ అంటే రిసార్ట్ అంట, రామాపురం బీచ్. బీచ్ పేరు వచ్చి రామాపురం. మేము ఇందాక మీరు ముందు వీడియోలో చూసింటారు. మేము డైరెక్ట్ చీరాల నుంచి రాకుండా మా ఊర్లో నుంచి వెళ్తే కటారిపాలెం వస్తుంది. సో కటారిపాలెం నుంచి స్ట్రైట్గా ఒక రోడ్ వేసారనమాట, డైరెక్ట్ చీరాలకు వచ్చేసాం. ఒక 5 kilometers ఉంటుంది అనుకుంటా. ఈరోజు ఎప్పుడైనా వీక్ డేస్ జనాలు ఉండరేమో అనుకున్నాం, బట్ స్టిల్ ఉన్నారు. మేబీ సమ్మర్ కదా అందుకని వచ్చినట్టున్నారు. హైదరాబాద్ అంతా ఇక్కడే ఉంటుంది. సో ఈరోజు నేను ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్ కైండ్ ఆఫ్ ఫోటోషూట్స్, బర్త్డే ఈవెంట్స్, పార్టీస్ అవి కూడా అరేంజ్ చేస్తారు. మీకు కావాలి అనుకుంటే ముందే కాంటాక్ట్ అయితే. సో బీచ్ని వెనక్కి తిప్పి బీచ్ చూపిస్తా చూడండి.
దా. సో నేనైతే మునుగుదామని ఫిక్స్ అయి వెళ్ళాను, అంటే ఫుల్గా తడిచుదాము, ఫుల్గా మునుగుదామని. బట్ ప్రసాద్ అయితే ఇంట్రెస్ట్ లేదు, నువ్వు క్యారీ ఆన్ అని చెప్పాడనమాట. సో ముందే అది ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చాను, లేకపోతే ముందే డిసప్పాయింట్ అయిపోతాను అప్పటికప్పుడు చెప్తే. సో నాకు ఏదైనా పర్లేదు, నేను ఒక్కదాన్నైనా మునుగుతాను అని చెప్పి వచ్చాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి బీచ్ అంటే. సో నేనైతే వెళ్ళి బాగా ఆస్వాదించి మునిగాను. ఒక్కదాన్నే కాబట్టి పెద్దగా ఎక్కువసేపు ఏమీ మునగలేదు. అప్పటిదాకా ఎగ్జైటింగ్ ఉన్న ఒక్కసారిగా బీచ్ని అంత దగ్గర నుంచి చూస్తే ఖచ్చితంగా భయం వేస్తుంది, గుండెలో ఏదో దాడొస్తుంది అనమాట. బట్ ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయామంటే భయం అంతా పోతుంది. అండ్ సమ్మర్లో వెళ్ళాను కాబట్టి అంత చల్లగా అయితే లేదు. మేము ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు, ఆ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు నోములు నోచుకుని ఆ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా కార్తీక స్నానం చేస్తాము బీచ్కి. మా ఊర్లో అందరూ అదే ఫాలో అవుతారనమాట. సో నాకు అలా ఎవ్రీ ఇయర్ బీచ్కి వెళ్ళేదానికి ఒక రోజు వచ్చేదనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ అసలు వెళ్ళలేకపోయాను, సో ఫర్ సమ్ రీజన్స్. సో ఈరోజు నేను అన్ని ఇయర్స్ అయింది కదా, సో ఒకసారి ఫుల్గా బీచ్లో స్నానం చేస్తే నాకు ఎందుకో బాగుండిద్ది అని నా మనసుకు అనిపించి నేను వెళ్ళాను. నాట్ ఓన్లీ ఫర్ ఎంజాయింగ్ పర్పస్, నా పర్సనల్గా నాకు ఎందుకో మునిగితే బాగుండిద్ది అనిపించింది. సో వెళ్ళాను అనమాట. సో తీసుకొని వెళ్ళాడు. నేనైతే అక్కడ దాకా వెళ్ళాక ఫుల్ భయం వేస్తుంది అనమాట. ఒక్కదాన్ని కదా, మళ్ళీ మునిగిపోతానేమో అని చెప్పి ఫోన్ లాక్కుని ఒక్కసారి అలా తోశాడు, పోయి పడ్డాను అనమాట. ఎవరైనా నీళ్ళల్లోకి వెళ్ళాక తోస్తారు, మా హస్బెండ్ ఇక్కడే తోశాడు. తర్వాత ఇది పెయిన్ కూడా వచ్చింది కాలు కొంచెం లైట్గా. సో ఇంకా ఎలాగో సగం దడిచా కదా అని చెప్పి ముందుకు నడుచుకుంటూ పోయి ఒక్కదాన్ని. నాకు అసలు అంటే ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే ఇంకా నన్ను ఎవరు ఆపలేరు, నేను ఎంత లోపలికైనా వెళ్ళాలనిపించింది నాకు. లోపలికి వెళ్ళాక ఇంక భయం ఉండదు. సో ఇంకా అక్కడే మునుగు ఎంత లోపలికి వెళ్ళొద్దు, ఒక్కదానివి వెళ్ళొద్దు అని అక్కడి నుంచి అరుస్తున్నాడు అనమాట. సో అందుకే అక్కడే మునిగాను, మొత్తం చేలోకి పోయాయి. ఇంక ఇట్లా కాదు అని చెప్పి నా పక్కన పిల్లలు నాకంటే వెనకాల ఉన్నారు, నేను ఇంక ఇక్కడ మునిగితే చండాలంగా ఉండిద్ది అని చెప్పి నేను వెళ్తాను వెనక్కి అని చెప్పాను. ఇంకా ఎలా అయితే తర్వాత బాగా బ్యాక్కి వెళ్ళి ఫుల్ వాటర్ వస్తాయి చూడండి అలలు, అక్కడ దాకా వెళ్ళి ఆ పిల్లల దగ్గరకైనా వెళ్తాను అట్లీస్ట్ అని చెప్పి అక్కడ దాకా వెళ్ళి అక్కడ కూర్చొని బాగా మునిగాను అనమాట ఒక 5 minutes దాకా. మునగడం కంప్లీట్ అయిపోయాక ఇంకా ఒక ఫాస్ట్గానే వచ్చేసాను బయటికి. అండ్ మాకు ఇక్కడ ఇది క్యూట్గా జెల్లీ ఫిష్ కనిపించింది చూడండి, ఫుల్లీ ట్రాన్స్పరెంట్, అది ఫిష్ అనమాట. నాకు కొంచెంసేపటికి దీర్ఘంగా చూసాక అది ఫిషా అని అర్థమైంది. సో తనే కనిపెట్టాడు. ఇవి అలలకి బయటకు వచ్చి కొట్టుకుని అలా ఉంటున్నాయి అనమాట. ఇంకొక 2-3 కూడా కనిపించాయి. ఫస్ట్ టైం చూశాను ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ ఫిష్ని. దానికి 2 చిన్న కళ్ళు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మాకు గవ్వలు కూడా దొరుకుతాయి. సో కొన్ని ఏరుకున్నాను, మెమరీస్ ఉండాలి కదా అని చెప్పి. సో వేరుకొని వాటర్లో ఇసుకంతా పోవడానికి మళ్ళీ వెళ్ళి వాటర్లో వాష్ చేసుకున్నాను.
నాకు ఇక్కడ చిన్న పీత కూడా కనిపించింది. అక్కడ కదిలి అది పీత అనమాట. అది హోల్లో ఉంటుంది కదా, సో పీత తెలివి అంటారు. దాన్ని పట్టుకోవడం మన వల్ల అయితే కాదు. పెద్ద పెద్ద పీతలు కూడా దొరుకుతాయి, తింటారు కదా, క్రాబ్స్. ఇంకా బీచ్ నుంచి కొంచెం బయటకు వస్తే అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే దాహంగా ఉందని చెప్పి గోలీ సోడా తీసుకొని గోలీ సోడా తాగాము. అండ్ గోలీ సోడా తాగిన తర్వాత పక్కన వెనకాల కనిపిస్తుంది కదా, ఆ బండి దగ్గర ఫ్రెష్గా అప్పుడే చేపలు ఫ్రై చేసి అమ్ముతున్నారు. ఇంకెందుకు ఉంటాము, బీచ్లో మునిగాక ఆబ్వియస్లీ ఆ చేప తీసుకొని తిన్నాము. తినేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంటికి. ఇంకంతే. సో ఇక్కడ రిసార్ట్స్ గురించి చెప్తానన్నా కదా. సో రిసార్ట్స్ అంటే ఏంటంటే మీకు లాట్ ఆఫ్ రిసార్ట్స్ ఉంటాయి. మీరు ఆన్లైన్లో చూసినా మీకు అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి మీరు కావాలంటే రూమ్స్ బుక్ చేసుకొని అన్నీ బుక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా స్పెషల్ ఈవెంట్స్, బర్త్డేస్, ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయి అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అంటే బీచ్ దగ్గర మీకు డెకరేషన్స్ కూడా చేస్తారనమాట. సో యూ కెన్ గో ఫర్ ఇట్. ఒక వీకెండ్ గేట్వే లాగా మీరు ఇక్కడికి రావచ్చు. బట్ మీరు కొంచెం ప్రిపేర్ అవ్వండి. వచ్చేసరికి రెస్టారెంట్స్ రిసార్ట్లోనే ఉంటాయండి. మీకు బయట ఫుడ్ కావాలంటే సరౌండింగ్స్లో కాకుండా టౌన్లోకి వస్తే మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో అదొక్కటి ప్రీ ప్లాన్ చేసుకోండి. యా, హాయ్ గైస్. సో బీచ్లో మునగడం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంటికి వచ్చి ఫ్రెష్గా స్నానం చేసి ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ చేసుకుందామని మా చెల్లెలు చెప్తే ఓకే డన్ అంటే మా నాన్న చికెన్ తెచ్చాడు. అవి ఆల్రెడీ పొయ్యి మీద ఉడుకుతున్నాయి, అవి కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు ఇంకోటి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా, షార్ట్ వీడియో పెడదామని అనుకున్నాను. ఆ రోజు అస్సలు కుదరలేదు. సో ఏంటంటే ఇదే మా చిన్నోడికి బుజ్జిగాడికి కింద ఒక్కటే ఉయ్యాలుంది కదా, ఇక్కడ లేదు కదా, అందుకని ఇలా పెట్టి, ఇదేమో మాది ఫాల్ సీలింగ్ అయింది. ఫాల్ సీలింగ్ అప్పుడు మేము హుక్స్ కిందకి పెట్టించుకోలేదు. సో మీకు కూడా అలాంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చింది, పిల్లలతో ఉయ్యాలి ప్రాబ్లం అవుతుంది, మాకు విండోస్కి వేసుకోవడానికి కూడా అసలు ఎక్కడ ప్లేస్ లేదు, ఎక్కడ ఛాన్స్ లేదు. సో ఫస్ట్ 5 months మామూలు చిన్న బుట్టు ఉయ్యాలు ఉంటుంది కదా, అందులో ఓకే. ఇప్పుడు వాడి కొట్టే పల్టీలకి ఆ ఉయ్యాలు ఇది కింద పడిపోయింది. ఇలాంటి గుడ్డు ఉయ్యాలు అయితేనే క్లాత్తో వేస్తారు కదా, ఇదైతేనే సేఫ్ అనమాట. అందుకని ఇట్లా ఆలోచించి వాల్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఇలా ఆలోచించి వేసారనమాట. మాకు ఇలా ఉయ్యాలు కావాలంటే వాళ్ళే ఐడియా వేసి ఇలాంటివి తీసుకొచ్చి వేశారు. అండ్ దీనికి ఇవి మా ఇంట్లో ఉంటాయి, ఇచ్చులు అంటారనమాట. శారీస్ నేర్పించేదానికి యూజ్ చేస్తారు. దానికి ఇట్లా మనకు కావాల్సిన అందులో పెట్టి ఇలా పెట్టుకోవడమే. అండ్ ఇట్లా పెట్టి నార్మల్గా మీరు చూస్తూ ఉంటారు మూవీస్లో కూడా, ఇక్కడ బేబీని పడుకోబెట్టాడు, సేఫ్గా ఉండింది. అండ్ ఇక్కడైతే బయట ఇప్పుడు అంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయి కింద ఉయ్యాల్లో పడుకోబెట్టలేకపోతున్నాడు, ఇచ్చమటికి లేచేస్తున్నాడు అనమాట. అందుకని ఏసీ ఉంటుంది కాబట్టి ఈ ఉయ్యాల. సో ఇప్పుడు కమాన్, మీకు దమ్ బిర్యానీ ఏమో వైషు చేస్తుంది, చికెన్ కర్రీ నేను చేస్తున్నా. నాకు దమ్ బిర్యానీ రాదు, నేను చేసే దమ్ బిర్యానీ అసలు దమ్ అవుతుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసి దమ్ లాగా అనమాట. కమాన్, ఐ విల్ షో యూ. సో చికెన్ కర్రీ అయిపోయింది, అది విజిల్ తీయాలి. సో దిస్ ఇస్ దా, వావ్, సో యమ్మీ. ఎస్, ఓకే. ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఇవన్నీ చల్లాలి. అండ్ ఇవి చికెన్ కర్రీ ఓపెన్ చేశాక చూపిస్తాను. ఆ దమ్ బిర్యానీ ఎప్పుడు తిందామా అని కూర్చున్నా నేనైతే. ఎందుకంటే బీచ్లో మునిగొచ్చాక ఆకలేస్తుంది విపరీతంగా, అండ్ దట్టు స్మెల్కి ఆకలేస్తుంది. అంత బాగా వచ్చింది ఆ రోజు. సో మా చెల్లి చేసే ప్రాసెస్ ఒరిజినల్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారో అలా అనమాట. మనమైతే అంత ఎక్స్పెక్ట్ కాదు. తన హస్బెండ్ మా మరిది గారు కలిసి కొంచెం దీనిలో ప్రయత్నాలు చేసి కొంచెం ఎక్స్పెక్ట్ అయిందనమాట. ఆ రోజు అయితే చాలా బాగా కుదిరింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆకలి మీద ఫుల్గా తిన్నాను. అండ్ అలా పీసెస్ దమ్ చేస్తే ఏంటంటే రైస్కి కూడా ఫ్లేవర్ బట్టి చాలా బాగా వచ్చింది. నేనైతే ఇక్కడ సింపుల్గా ఉండేది కదా, రైతా ప్రిపేర్ చేస్తున్నాను కూర్చొని. రైతా ఈజ్ మస్ట్ కదా, రైతా ప్రిపేర్ చేసి అండ్ తర్వాత కంప్లీట్ చేసుకున్నాక మేము చేసిన దమ్ బిర్యానీ ఎలా వచ్చిందంటే ఇంకా కర్రీ కూడా అవసరం లేదు, అంత గ్రేవీగా అంత బాగా వచ్చింది. కర్రీ లేకపోయినా కూడా ఉత్తి బిర్యానీ తినేసేటట్టు అంత బాగా వచ్చిందనమాట. మా వాడు నిద్ర లేచాడు.
ఏం చేస్తున్నాము? సో ఫుల్గా వీటితో ఆడుకొని ఇంక నిద్రపోయాం. దట్స్ ఫర్ దిస్ టుడేస్ బ్లాగ్ గైస్. సో చీరాల బీచ్ బ్లాగ్ ఇలా ముగిసిందనమాట. ఫైనల్లీ మా వాడితో ఆడుకొని వాడు చూడండి ఎలా ఆడుస్తున్నాడో అసలు ఫుల్ ఖుషి అనమాట వీడితో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టట్టా, బై బాయ్.